ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ అని పలకడానికి రెండక్షరాలే, కానీ దాని అర్థం చెప్పేటందుకు ఎన్నో చరిత్రలు, ఎన్నో కవిత్వాలు, ఎన్నో రచనలు, ఎంత చెప్పుతున్నా వర్ణానితీతం అని చెప్పుకోవచ్చు. సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు చాలా ప్లాన్స్ చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రేమలు, గతంలో ఉన్న ప్రేమలు ఎలా ఉన్నాయి, అసలు ప్రేమికుల రోజుపై స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకైతే విజయనగరం జిల్లాకైతే మనం వచ్చేసాం. సో వ్యూవర్స్, ఒక్కసారి ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం వ్యాలంటైన్స్ డే యొక్క విశిష్టత ఏంటో కూడా. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకోవాలి? వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అంటారు. అవును, అంటే లవర్స్ డేగా జరుపుకుంటారు. ప్రపంచం మొత్తం లవర్స్ డేగా జరుపుకుంటారు. అండ్ లవ్ నిజమా కాదంటే కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం. అండర్స్టాండింగ్ అనేది లవ్, అది లవర్స్ డే ఒక అమ్మాయికి అబ్బాయికి కన్నా ఒక పేరెంట్కి చిల్డ్రన్కి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయి వెనకాల తిరిగి పాడైపోతున్నారు. అమ్మ ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ గొప్పదని తిరుగుతున్నారు. సో అది అబద్ధం. చెప్పావు కదా, మన స్టోరీ మనకి లవ్ ఉందా లేదా? లేవు ఒక అమ్మాయి బాగుంటే చూస్తామే తప్ప ఈ ఏజ్లో అలా ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. అది కామన్ అందరికీ. అమ్మ ప్రేమ గొప్పదనే చెప్తాను, కానీ అట్రాక్షన్ అనేది ఉంటుంది అందరి మీద. సో అది డీప్గా వెళ్ళకుండా చూసుకొని బతికితే చాలు. కెరీర్కి ఎటువంటి ఇబ్బంది లేక, కెరీర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. అండర్స్టాండింగ్ అంటే ఎలా? ఇప్పుడు కొంతమంది ప్రేమలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ప్రేమే సర్వస్వం అనేటట్టు ఉండేవారు. ఇప్పుడు బిజీ లైఫ్. సో అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా నీకు అప్పట్లో అండర్స్టాండింగ్ అనేది ఉండేది. లైక్ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అండర్స్టాండింగ్స్. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఒక్కొక్కరిది ఒక్కో రూట్. అమ్మాయి వేరు, అబ్బాయి వేరు. ఇప్పుడు ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. చాయిస్ అనేది కాకుండా ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. సో ఆ టైంకి ఏదో ఆప్షన్ కనబడితే అది. వ్యాలంటైన్స్ డే పై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే పెద్దగా ఏంటి లేదు కాబట్టి, ఇంకా ట్రై చేయలేదు కాబట్టి దాని మీద మాకు ఎటువంటి ఒపీనియన్ లేదు, కానీ పర్లేదు. జనరేషన్ చూస్తున్నావు, ప్రేమలు ఒకప్పుడు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. లైలా, మజ్ను, రోమియో, జూలియట్, అలా చాలా మంది పేర్లు చెప్పుకుంటున్నారు. సో నిజంగా అంటే అప్పట్లో ఉన్న ప్రేమలు ఇప్పట్లో ఉన్న ప్రేమ ఒకలా ఉందా? లేదు, అప్పుడులో ఉన్నది చాలా సిన్సియర్, ఇప్పుడు ఉన్నది జస్ట్ ఫర్ టైం పాస్. వ్యాలంటైన్స్ డే పై మీ అభిప్రాయం ఏంటి? అమ్మ ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ తక్కువ. ఎందుకంటే అమ్మ 4 మాసాలు కనేసి మనకు చాలా ప్రేమగా చూసుకుంటుంది, కానీ అమ్మాయి వచ్చిన అమ్మాయి అలా చూసుకుంటుంది, మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. ఇప్పుడు లేని రేపు స్పెషల్గా చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు. వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఎందుకు ఆ ప్లానింగ్లో నువ్వు ఉన్నావా లేదా? ఏది శాశ్వతం కాదు, అమ్మ ప్రేమ ఒకటే శాశ్వతం, అంతకుమించి ఇంకేం ఉండదు. ఈ రోజులు అందరికీ ట్రెండ్, ఫ్యాషన్ అవన్నీ కావాలి. ఆ రోజుల్లో ప్రేమ అంటే వీళ్ళతో ఎలాగైనా బతకాలి అనేసి దేనైనా తెగించుకుని ఉండేవారు. ఈ రోజులు అలా లేదు. ఒకటి పోతే ఇది పోయింది కదా, ఇంకోటి ఎలాగ ఉంటుంది కదా అనేసి ఒక ధీమాగా ఉంటారు అంతే. అంతే. అమ్మ ప్రేమే గొప్పది అందరికంట. అమ్మాయి కంటే అమ్మాయి ప్రేమే గొప్పది. ఆవిడ 9 నెలలు కనుమూసింది కాబట్టి ఆవిడే గొప్ప అందరికంట. మన ఫిబ్రవరి 14th లవర్స్ డే కోసం యావత్ ప్రపంచం సెలబ్రేషన్స్ మునిగి ఆరి తేలిపోతుంది. ఇందులో మెయిన్ యూత్కి తెలియవలసింది ఏంటంటే, ఒకప్పుడు ప్రేమకి ఎంతో విలువ ఉండేది. ఆ విలువల్లో పెద్దలకు విలువిస్తూ సమాజానికి భయపడుతూ ఎంతో గౌరవంగా బతికేవారు. కానీ ఈ రోజు చూసుకుంటే ప్రేమ అనేది ఎప్పుడైతే 2000 నుండి ఫోన్ అందుబాటులోకి వచ్చిందో ఇది రకరకాల విధంగా వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రేమించవచ్చు, మోసం చేయవచ్చు, లేదా సమాజంలోనూ జరుగుతున్నటువంటి చూస్తే ఎక్కువగా అక్రమ సంబంధాలు, వివాహితులు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొనే ఈ సమాజంలో చెడిపోతున్న యూత్కి తెలియవలసింది ఏంటంటే, ఇప్పుడు సమాజంలో ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేవి పెద్దల అంగీకారంతో జరిగేవి, కానీ ఈరోజు పెళ్ళిళ్ళు అనేవి కేవలం క్షణిక ఆవేశంతో ఏదో లవర్స్గా వచ్చి ఏదో అట్రాక్షన్తో లవ్ చేసుకుంటూ జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళు శాశ్వతంగా నిలవట్లేదు. దానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రపంచంలో పెరిగిపోతున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మంచికి ఎలా ఉపయోగపడుతుందో చెడుకు కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. దానికి తెలుసుకోవాల్సింది యూత్ ఏంటంటే, సమాజంలోనూ
పెద్దలకు గౌరవిస్తూ తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ అయిందా లేదా అని కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చూస్తే మనకి చాలా వరకు సోషల్ మీడియాలో తెలుసుకోవాల్సింది ఎప్పటికప్పుడు మర్డర్లు జరగడం, అక్రమ సంబంధాలు జరగడం, ఒక వ్యక్తిని ఏ విధంగా చంపేసి ఆ సాక్ష్యాలు కనబడకుండా చేయాలి అనుకునేది ఇంతవరకు జరుగుతుందంటే కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ. ఈ లవర్స్ డేస్తో కూడా ఈ సమాజానికి తెలియవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సిన సమాజం యూత్కి మెయిన్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే పెద్దలు గౌరవిస్తూ నిలుస్తున్న సంబంధాలతో చేసుకోవడం మంచిది. 100లోనూ ఇంచుమించు అయితే ఇప్పుడున్న ప్రేమల్లో 10 అక్కడే నిలబడుతున్నాయి, 90 మాత్రం అది గాలికి తగిన గాలిపటాల్లోనే పోతున్నాయి. ఎందుకంటే ఇది చూస్తున్నాం మనం ఎన్నో అనకూడదు, ఉమెన్ పోలీస్ స్టేషన్లోనే చూస్తే రోజుకు 100 కేసులు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, కోర్టుల్లోని విడాకులుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పెద్దల పెళ్లిళ్ళు కాదు, క్షణకావేశంలో వీళ్ళకే నిర్ణయం తీసుకుంటూ కాలేజీలు అవని, పనుల్లో అవని, ఎక్కడ పడితే అక్కడికి అట్రాక్షన్ లవ్ల వల్ల ఈ ఎక్కువ శాతం నిలబడడానికి అయితే ఎక్కువ ఆస్కారాలు లేదు సార్. ఈ జనరేషన్లోన అంతా మనీ మైండ్ సెట్ తో ప్రతి ఒక్కరు ఉంటున్నారు. డబ్బు కోసం ఈ క్షణంలో ప్రేమ పుడుతుందో అదే క్షణంలో మళ్ళీ డబ్బు పోతే అదే క్షణంలో వెళ్ళిపోయే స్థితిలో ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ అంటే తల్లిదండ్రులు తప్ప ఇంకెక్కడ దొరకదు భయ్యా. ట్రస్ట్ మీ, ఫాదర్ అండ్ మదర్స్ ఆర్ ద బెస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడున్న టెక్నాలజీలోన అంటే అప్డేట్ అయిపోతున్నారు అందరూ కూడాను. ఆప్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము మొబైల్లో ఎన్నెన్ని ఆప్షన్లు ఉంటాయి కదా, మనం తీసుకునే అలాగే మనం జీవించే తీరిని బట్టి కూడా ఆప్షన్స్ చాలా తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ బాండింగ్స్ అనేది స్టెబిలిటీగా ఉండలేకపోతున్నాయి సార్. ఆప్షన్స్ ఎక్కువ రావడం వల్ల ఇది కాకపోతే ఇంకో ఆప్షన్ బెస్ట్ దొరికితే ఇంకో ఆప్షన్కి జంప్ అయిపోతున్నారు. అది మొబైల్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. యూజెస్ చేసుకోలేకపోతున్నారు అందరూ. అదే డిసడ్వాంటేజ్ స్టేజెస్కే వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడున్న రోజుల్లో లవ్ అంటే మనీ, ఇంకేం లేదు. డైరెక్ట్ గా చెప్పాలి, అది అవాయిడ్ చేస్తుంటాయి సార్. నా అభిప్రాయ ప్రకారం ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇంకేం లేదు. అమ్మాయిలకి అబ్బాయిలకి అది ఒక డే అండ్ ఫెస్టివల్ డేగా జరుపుకోవడం, వాళ్ళు ఫ్రీగా తిరగడం, ఫ్రీడమ్ వస్తుంది. గతంలో ఇలాంటివి ఏం లేవండి. ఏదో మదర్స్ డే, ఫాదర్స్ డే అంటే యాక్సెప్టబుల్. ప్రేమికుల డే అంటే ఆ రోజు ప్రత్యేకించి వీళ్ళేదో ప్రపోజ్ చేయమండం, అబ్బాయిలకి అమ్మాయిలు ప్రపోజ్ చేయడం, అమ్మాయిలకి అబ్బాయిలు ప్రపోజ్ చేయడం. ఇట్స్ యాక్చువల్లీ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నేను ఇచ్చే సజెషన్ అంటే ప్రజెంట్ యూత్ అయితే బాగుంది, అదేదో మంచి పద్ధతిలో పెట్టుకుంటే మంచి దేనిగా ఉన్నారు పిల్లలందరూ, మంచి షార్ప్గా ఉన్నారు. అదేదో మంచి పద్ధతిలో పెట్టుకుంటే పిల్లలందరూ సక్సెస్ అవుతారు. అదే చెడు వేలో ఎక్కువ పాతింగ్ అవుతుంది మనకున్నటువంటిది, అది కొద్దిగా అవాయిడ్ చేస్తే చాలు. ఒకనొకప్పుడు వాలంటైన్స్ డే అనేది లేదంటే వ్యాలంటైన్స్ డే ఇట్ ఇస్ నాట్ మన ఇండియన్ ప్రకారంగా కూడా అది మన ఇండియన్స్ కల్చర్ డే కాదు అది. దీనివల్ల ఎక్కువ మంది లేనిపోని ఊహల్లో తిరగడం, ఈ February 14 వల్ల ఏదో అదర్ కంట్రీస్ తీసుకొచ్చి మన కంట్రీస్లో తీసుకొస్తాను. దీనివల్ల ఎక్కువగా మైనస్ తప్ప పాజిటివ్ అనేది ఏమీ లేదు. ఫిబ్రవరి ఉన్నాయి లేవని చెప్పలేము. ఉన్న దగ్గర కొంత స్వచ్ఛమైనది ఉంది, అది కాదండకి లేదు. కానీ కొందరు దాన్ని పేరు పెట్టుకొని లేనిపోయిన అగాత్యాలు చేయడానికి చేస్తాను కొంతమంది యువత. లవ్ అనేది స్వచ్ఛమైనది కొందరిలో ఉంటుంది, అది అందరిలో మాత్రం ఉండదు. కొందరు ఏంటంటే టెంపరీగా యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. పేరెంట్స్ మ్యాక్సిమం వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది ప్రజెంట్ ఉన్న జనరేషన్ మీద. దాన్ని బట్టి పేరెంట్స్ ఎలా చెప్పుకుంటే అలా నడుచుకుంటే చాలా మంచిదండి. ఓవరాల్ గా వ్యాలంటైన్స్ డే పై అభిప్రాయం అయితే ఏ విధంగా ఉందో మీరు కూడా విన్నారు కదా. జాతి రత్నాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. సో ఓవరాల్ గా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే అమ్మ ప్రేమ కన్నా అమ్మాయి ప్రేమ అయితే గొప్పది కాదని చెప్తున్నారు. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.